కుటుంబాన్ని, తన అందాన్ని, తన బిడ్డలను, అలాగే అందరినీ పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. సర్వము పోగొట్టుకున్న యోబుకు రెండంతల రెట్టింపు ఆశీర్వాదము దేవుడిచ్చాడంటే, అనారోగ్యము వచ్చినప్పుడు దేవుని ఎదుటికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని ఎదుట ప్రాధేయపడినటువంటి యోబును హెచ్చించిన దేవుడు, ప్రాధేయపడినటువంటి యోబును స్వస్థపరిచిన దేవుడు, ప్రాధేయపడినటువంటి యోబును రెట్టింపు ఆశీర్వాదము అనుగ్రహించినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించడా? నువ్వు కలిగి ఉన్నటువంటి బాధలలో, నువ్వు కలిగినటువంటి వేదనకరమైనటువంటి సంఘటనలో, నువ్వు కలిగినటువంటి ఆ అవరోధముల గుండా వెళుతున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి మొర్ర పెడితే ఖచ్చితంగా ఆ బంధకములన్నిటినీ దేవుడు విడిపించే శక్తి దేవుడి దగ్గర ఉంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కీడు నుండి తొలగి పోవో. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు కలిగి ఉన్నటువంటి అనారోగ్యము స్వస్థత కలగదు. దేవుడు